మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మన ఫ్యామిలీలో చాలామంది ఈ మధ్యన అడుగుతున్నారు, ఏంటి అమ్మవాళ్ళ ఇంటి దగ్గర కూరగాయలు ఏమీ కాయట్లేదా, ఈ మధ్యన వచ్చినట్టు ఏం చూపించట్లేదు అని. ఇప్పుడు కూరగాయలు ఎక్కువగా ఏమీ కాయట్లేదు, కొన్ని కొన్ని మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, విత్తనాలు పెడుతున్నారు. బీరలు, దోసలు, బెండలు, టమాటాలు ఇట్లా విత్తనాలు పెడుతున్నారు. కొద్ది కొద్దిగా వస్తున్నాయి. ఇక్కడ నిన్న నాన్న వాళ్ళు వచ్చారు కదా, ఏం తెచ్చారో ఈ వీడియోలో చెప్తాను. ముందుగా పాలు చూపించాను కదా, అమ్మవాళ్ళకి గేదెలు అయితే లేవు, కానీ అమ్మవాళ్ళు ఇక్కడికి వస్తున్నారని తెలిసి పిన్ని కొద్దిగా పెద్దనాన్న కొద్దిగా పాలు పోసారు. అంటే నాన్న వాళ్ళ అన్న తమ్ముడు కూడా గుట్టపాడులోనే ఉన్నారు, అమ్మ వాళ్ళ చెల్లి కూడా గుట్టపాడేనమాట. ఇక వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని పాలు పంపించారు. ఇక బెండకాయలు అమ్మ వాళ్ళ చెట్లకు కాసినాయి. టమాటాలు కూడా ఒకే ఒక టమాటా చెట్టు ఉందంట, ఆ చెట్టుకి కూడా ఇక లాస్ట్ కాయలు ఇక లేవని ఈ టమాటాలు ఇంతవరకు తీసుకొచ్చారు. అలాగే చిలకడ దుంపలు 2 తెచ్చారు, దోసకాయలు కూడా 2 తెచ్చారు. ఇక ఇప్పుడు నేను బేషన్లో పోసేది ఉల్లిపాయలండి. మీ ఇంటికాడ నుంచి ఉల్లిపాయలు కూడా తెచ్చుకుంటున్నావా అని మాత్రం అనుకోవద్దు. అది నేను ఇనప సామాను అమ్మవాళ్ళ ఇంటికి పంపిస్తే ఈ ఉల్లిపాయలు తీసుకున్నారండి. అంటే మా ఇంటి దగ్గర ఏదన్నా పాత ఇనుప సామాను ఉంటే, ఇప్పుడు మామూలుగా ఉల్లిపాయలు ఇస్తారు కదా, పాత ఇనుప సామానికి ఉల్లిపాయలు ఇచ్చేవాళ్ళు ఊళ్ళో తిరుగుతూ ఉంటారు కదా. మాకు ఇల్లు ఊరికి చివర కాబట్టి బర్రనొచ్చి బుర్రుని వెళ్ళిపోతున్నారు. నేను ఉల్లిపాయలు అని కేకేసేసరికి వాళ్ళు 5 కిలోమీటర్ల దూరం అవతలకి వెళ్తున్నారు. కాబట్టి ఇంట్లో పాత ఇనుప సామాను ఉంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పంపించిన, అక్కడైతే ఉల్లిపాయలు తీసుకుంటారని ఇక ఆ సామాన్కి పెట్టే ఉల్లిపాయలు తీసుకొచ్చారు.